హాయ్ అండి, మేము వారణాసికి అయితే రీచ్ అయిపోయామండి. నేను ట్రైన్లో మా జర్నీ ఎలా జరిగింది, మేము ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నామో అవన్నీ వీడియో తీసి ముందు వీడియోలో పెట్టానండి. ఒకసారి దాన్ని చూసి మళ్ళీ దీన్ని చూడండి, మీకు అర్థమవుతుంది మేము ఎలా రీచ్ అయ్యామనేసి. ముందుగా మేము డీడీ ఉపాధ్యాయ జంక్షన్ నుంచి సైకిల్ స్వామి ఆశ్రమానికి క్యాబ్ మాట్లాడుకున్నాము. 800 పడిందండి. తీసుకొచ్చి కరెక్ట్గా సైకిల్ స్వామి ఆశ్రమం అని చెప్తానే అక్కడే దింపేశారు నేరుగా తీసుకొని వచ్చి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయట వస్తేనే ఇంకా రిక్షాలు అన్నీ ఉన్నాయండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను రిక్షాలంతా, ఇంకా వారణాసిలోనే చూడడము. ఇక్కడ వెహికల్స్ అంటే ఇంకా రిక్షాలే అండి. అక్కడికి వెళ్ళినా 20 రూపీస్ మించి అంటే ఎక్కువ అడుగుతున్నారు. మనం 20 రూపీస్కే మాట్లాడుకోవడం మంచిది, ఎందుకంటే అక్కడ మోసం ఎక్కువ చేస్తున్నారు. మేము ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మేము మోసపోయాము. అక్కడ వెళ్తూనే సో మా డాడీకి పిండ ప్రదానం చేయించాలని వెళ్ళాము. యాక్చువల్లీ వెళ్ళడం అయితే దానికోసమే వెళ్ళాము. ఇంకా వెళ్తూనే హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళేసి మా నాన్నగారికి పిండ ప్రదానం చేయించేసి అక్కడ స్వామి మాకు ఎవరైతే పిండ ప్రదానం చేశారో ఆయనే బోర్డు మాట్లాడిచ్చారు. 3200 పడింది మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి 15 మెంబర్స్కి. నాకు తెలిసి అది ఎక్కువ అండి. ముందుకు వెళ్ళింటే కొంచెం మాకు తగ్గింటుందేమో. మేము తెలుసుకోకుండా ఫస్ట్ నేరుగా వెళ్తేనే ఇంకా పిండ ప్రదానం చేపిద్దామని ఆ స్వామితో మాట్లాడుకున్నాము. 3200 చెప్పారు. ఇక్కడ పిండ ప్రదానం చేసిన తర్వాత మణికర్ణికా ఘాట్లో అక్కడ పిండాన్ని వదిలిపెట్టాలని చెప్పారు. అన్నిటికీ కలిపి 3200 తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ నేను హరిశ్చంద్ర ఘాట్లో మేము వెళ్ళినప్పుడు ఇలా శవదహనాలు చేస్తున్నారండి. మేము అలా చూస్తూ ఉండగానే వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఎన్ని వస్తున్నారంటే చాలామంది చనిపోయిన వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ దహనం చేస్తున్నారు. చేసామండి వారణాసి వస్తానే ఇంకా హరిశ్చంద్ర ఘాట్కి వచ్చాము. ఇక్కడ మా నాన్నగారి పిండ ప్రదానం చేసేసి ఇంకా బయలుదేరాము. బోట్ మాట్లాడుకున్నాము. బోట్కి హరిశ్చంద్ర ఘాట్ నుంచి బయలుదేరాము. ఇంకా అన్ని ఘాట్ చూపిస్తానని చెప్పారు. ఈరోజు వారణాసిలో స్టార్ట్ అయ్యాము. మా గోల్ ఎప్పుడు ఉంటుందండి, మా బ్యాచ్తో వచ్చాము. మేము ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము. ఫ్యామిలీ అందరూ మేము మాట్లాడుకొని ఇంకా ఎంజాయ్ చేద్దాము. బోట్లో ఒకసారి ఆఫ్టర్నూన్ బయలుదేరాము. వాళ్ళ లోపల మణికర్ణికా ఘాట్కి వెళ్ళాలని మా ప్లాను. మా నాన్నకు పిండ ప్రదానం చేసేసి ఇంకా బయలుదేరుతున్నాము. తీసుకెళ్ళి మణికర్ణికా ఘాట్లో కలిపేసి ఇంకా ఘాట్స్ అన్ని చూసుకొని బయలుదేరుతాము. ఇదేనండి కాశీ మహాక్షేత్రము. శివుడు తను నిర్మించుకున్న క్షేత్రం కాశీ క్షేత్రం అంట. చూడడానికి అసలు నేను కాశీ అనేది నేను మామూలుగా వీడియోస్లో చూస్తున్నాను, కానీ ఇంకా టీవీలలో చూశానే, కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అండి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఉంటుంది. లైఫ్లో ఖచ్చితంగా ఒకసారి కాశీకి వెళ్ళాలండి. ప్రతి హిందువు కాశీలో ఒక్కసారైనా అడుగు పెట్టాలండి. మేము చూసింది, మేము విన్నది అంతా కాశీ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయాను. నేనైతే మనసు ప్రశాంతంగా ఆ శివకి లీనం చేసేసి చాలా ప్రశాంతంగా ఆ కాశీ యాత్రను చూసుకొని వచ్చామండి. కాశీలో మేము బోట్ ఎక్కినప్పుడు ఆయన మాట్లాడుకునేదంటే అన్ని ఘాట్లు చూపిస్తాము, అటు పక్కకి తీసుకెళ్ళి గంగా స్నానం చేయించి తీసుకొని వచ్చి దింపుతాము అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్ అతను మా ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే ఇలానే ఉంటుందండి. ఇవన్నీ కామెడీ పీసెస్ మా ఫ్యామిలీలో. మా అన్న వాళ్ళు వీళ్ళంతా. అక్కడ కనిపిస్తున్నదే కాశీ విశ్వనాథుని మెయిన్ టెంపుల్ అండి. అది నేరుగా గంగా నది ఘాట్కి కలుస్తుంది. ఆడ పొగొస్తున్నదే మణికర్ణికా ఘాట్. ఇదేనండి మనం ఫొటోస్లో వీడియోస్లో చూసే టెంపుల్. చాలా బాగుంటుంది. ఈ గుడి సగం నీళ్ళల్లో మునిగిపోయి ఉంటుందన్నారు. మేము పోయినప్పుడైతే గుడి బయటకే ఉన్నిందండి. ఇది మణికర్ణికా ఘాటు. మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి మళ్ళీ ఎదురుగా మళ్ళీ ఆ పక్కన తీసుకెళ్ళి మళ్ళీ మా దగ్గర గంగా స్నానాలు చేయించి ఇవి మా ఫ్యామిలీ అందరం మేము మునుగుతున్నాం చూడండి. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సు. మునిగేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయామండి. 12 లోపల మునగాలని చెప్పారు. 12 లోపలే మునిగేసాము. 12 లోపల మునిగేసి ఇంకా దర్శనానికి ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలనేది మా ప్లాను. కాకపోతే ఫస్ట్ రోజు మేము ఎవరిని చెప్పులు వేసుకొని వెళ్ళలేదు. అక్కడ 40-45 డిగ్రీస్ ఉన్నాయండి ఎండలు. ఇది దశశ్వమేధ ఘాటు.
ఇక్కడికి వచ్చేసరికి మాకు ఫుల్గా కాళ్ళంతా కాలిపోయాయి మాకు. ఇంకా ఆ రోజంతా వేస్ట్ అయిపోయి ఇంకా సెకండ్ డే డైరెక్ట్ నంది సర్కిల్కి వెళ్ళిపోయాము. నంది సర్కిల్ నుంచి మనం ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నంది సర్కిల్ నుంచి విశ్వనాథి టెంపుల్ వస్తుంది, మళ్ళీ కాలభైరవ టెంపుల్ వస్తుంది, మళ్ళీ సాక్షి గణేశ టెంపుల్ వస్తుంది. అన్ని చుట్టుపక్కలేనండి. మనం ఓన్లీ నంది సర్కిల్ వరకే రిక్షా మాట్లాడుకొని ఎక్కేస్తే సరిపోతుంది. ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము. ఇదేనండి కాలభైరవ మెయిన్ వ్యూ. ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి ఫుల్ రష్ ఉన్నారండి. ఫుల్గా కంటిన్యూస్గా ఓన్లీ మాకు దర్శనానికి కాలభైరవ దర్శనానికి మాత్రమే 4 hours పట్టింది. అప్పటికి ఎంత రష్ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఫుల్ రష్ ఉన్నారండి. అంత ఎండలో కూడా చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. పెద్దలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము అక్కడే ఉండి ఫస్ట్ కాలభైరవ దర్శనం చేసుకొని కాలభైరవ దగ్గర కాశీదారం కడతారు, అది కట్టించుకొని, కాకపోతే ఫుల్ కమర్షియల్ అండి. ఎక్కడికి వెళ్ళినా ఫుల్ కమర్షియల్గా ఉన్నారు వీళ్ళు. ఇంకా నేరుగా కాలభైరవ టెంపుల్కి క్వైట్ ఆపోజిట్ సందులోనే మృత్యుంజయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సకల నదుల నీళ్ళు ఈ బావిలో ఊరుతాయంట. ఇంకా ఇక్కడ వాటర్ తాగేసి అలా ఇంకా స్ట్రీట్స్ నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఫేమస్ అంట చాటు. చాలామంది క్రౌడ్ ఉన్నారండి. ఇంకా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తింటారేమో అని ఒక వీడియో తీశాను ఇక్కడ. ఇంకా మనము వెళ్ళడానికి ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా మెయిన్ ఇదేనండి. ఇక్కడి నుంచి వెళ్తే విశ్వనాథుడు టెంపుల్, విశాలాక్షమ్మ టెంపుల్, అన్నపూర్ణాదేవి టెంపుల్ అన్నీ వస్తాయండి. ఇదే మెయిన్ వ్యూ. ఇటు నుంచి వెళ్తే ఇదిగోండి ఫస్ట్ మేము విశాలాక్షమ్మ టెంపుల్కి వెళ్ళాము. విశాలాక్షమ్మ టెంపుల్ చూసుకొని మళ్ళీ సాక్షి గణేశ దగ్గరికి వెళ్ళి ఆయన సాక్షిని చెప్తాడంట, ఈ విధంగా వీళ్ళు కాశీకి వచ్చారు అనేసి. ఇంకా సాక్షి గణేశ దగ్గరికి వెళ్ళి అక్కడ లోకల్ పీపుల్ని అడిగితే వాళ్ళు చెప్తారండి, మీరు ఈ విధంగా సాక్షి గణేశ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు చెప్పి చూపిస్తారు. ఇంకా దర్శనానికి వెళ్ళిపోయామండి. దర్శనం చేసుకున్నాము, స్వామివారిని దర్శనం చేసి మళ్ళీ అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళాము. అన్నపూర్ణాదేవి టెంపుల్ వచ్చి విశ్వనాథుడి టెంపుల్ పక్కనే ఉంటుందండి. దాని తర్వాత ఇలా ఈ విశాలాక్షమ్మ టెంపుల్కి ముందుగానే కొంచెం ముందర ఇక్కడ ఈ అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుంది. అన్నపూర్ణాదేవి టెంపుల్ అంటానే పార్వతీదేవి, విశ్వనాథుడు, గణేశుడు అందరూ ఉంటారండి. ఆ గుడికి నేరుగానే ధర్మకూపం కూడా ఉంటుంది, అది కూడా చూడండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము నేరుగా ఇంకా బోటింగ్కి వెళ్ళిపోయామండి. బోటింగ్ దగ్గర నా ఈవినింగ్ ఇంకా ఆ రోజు నా బర్త్డే ఉండేసరికి ఇంకా బోట్లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందామని ఇంకా మేము డిసైడ్ అయ్యాము. వీళ్ళే అండి మొత్తము. ఇప్పుడు చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసాం బోట్లో. కొద్దిసేపు ఫోటోషూట్ చేసుకున్నాము. ఇంకా సైకిల్ స్వామి ఆశ్రమానికి వెళ్ళి ఇంకా ఫినిష్ చేసేసాం. లంచ్ ఫినిష్ చేసుకొని గంగాహారతికి వెళ్ళాలని మా ప్లాను. లంచ్ అయితే బాగుందండి. లంచ్ ప్రొవైడ్ చేస్తారు, నైట్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అన్నీ బాగుందండి. సైకిల్ స్వామి ఆశ్రమంలోనే టైంకి వెళ్ళి తినేసి ఇంకా గంగాహారతికి స్టార్ట్ అవుదాము అని చెప్పి బయలుదేరేసాము. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంతా చేసుకొచ్చాము. ఇవేనండి నంది సర్కిల్ దగ్గర నుంచే స్ట్రీట్ షాపింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. మొత్తము మనం ఘాట్స్కి వెళ్ళినంత దూరము స్ట్రీట్ షాపింగే అండి. అన్నీ తక్కువే ఉన్నాయి. చాలా బాగుందండి. ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఒకసారి. బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. మాకు కొంచెం కొత్తగా ఉంది. కాశీలో చిన్న చిన్న సందుల మధ్య ఈ స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా బాగా నచ్చింది మాకు. తర్వాత నేరుగా ఇంకా గంగాహారతికి వెళ్ళిపోయామండి. దశశ్వమేధ ఘాట్కి వెళ్ళాము నేరుగా. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే రుద్రాక్షలండి. రుద్రాక్షలన్నీ చాలా తక్కువ ధరకే అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. అంటే మన ముందరే ఓపెన్ చేసి మనకి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, కొంచెం ఓపెన్ చేసి చూసి పెట్టుకుంటారు. మనకి ఏ రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష కావాలన్నా లేదా 6 ముఖాల రుద్రాక్ష కావాలన్నా వాళ్ళు ఇస్తున్నారు. మేము ఒరిజినల్ రుద్రాక్షలు అనేసి ఇంకొక 10 తీసుకున్నాము. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అనేసి ఇంకా అవి తీసుకున్నాము. రుద్రాక్షలు చాలా తక్కువే అండి. ఇంకా వెళ్ళినప్పుడు మీరు కూడా షాపింగ్ చేయండి. రుద్రాక్షలు అక్కడ బాగున్నాయి. ఇంకా నేరుగా స్వామివారి టెంపుల్ దగ్గరే అండి. అన్నీ వరుసగా ఘాట్లు అంటే వరుసగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. వాకబుల్ డిస్టెన్సే, మనం నడవగలిగితే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా గంగాహారతి చూద్దామని చెప్పేసి ఇంకా బోట్ ఎక్కాము. బోట్ ఎక్కి ఇంకా బోట్ అలా ఘాట్స్ చూపించాడు అతను. ఘాట్స్ నైట్లో గంగాహారతి చూడటం బాగా అనిపించింది నాకు. ఇంకా
నేరుగా ఇంకా గంగా హారతికి వెళ్ళిపోయామండి. ఇదే స్వామివారి మెయిన్ వ్యూ లైటింగ్తో అండి. నైట్ టైంలో ఇలా ఉంటుంది. ఇంకా ఇది చూసుకున్న తర్వాత ఇంకా నేరుగా గంగా హారతి చూడాలని చెప్పాము మేము వెళ్ళేసరికి ఇంక స్టార్ట్ అయిపోయింది గంగా హారతి. ఆ బోట్ అతనికి ముందుగానే చెప్తున్నాము, ఈ మారి గంగా హారతికి వెళ్ళాలండి మేము అని చెప్పాము. ఇంకా అతను తీసుకొని పోయేసి గంగా హారతి దగ్గర నిలబెట్టేశాడు బోట్ని. ఇంకా అది చూసాము, బాగుండిందండి. దశాశ్వమేధ ఘాట్లో జరిగింది గంగా హారతి. అలా గంగా హారతి చూసిన తర్వాత కొద్దిసేపు బోట్ నడపామని ట్రై చేశాను. అంటే అతను అడిగాను, రిక్వెస్ట్ చేశాను. ఇంకా అతను ఒక్కసారి పట్టుకొని చూడండి అంతే అన్నాడు. ఇంకా శారీ షాపింగ్కి వెళ్ళిపోయామండి. మరుసటి రోజు ఇంకా శారీ షాపింగ్ చేసుకొని ఇంకా స్ట్రీట్స్ అన్నీ చూసుకొని కాశీ వీధులన్నీ చూసుకొని ఇంకా అయోధ్యకి బయలుదేరేసామండి. అయోధ్య వీడియోస్ నెక్స్ట్ వస్తాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.